స్టూడెంట్స్ మనం సౌండ్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఆ సౌండ్ అనే లెసన్‌లో రిఫ్లెక్షన్ అనేది చెప్పుకున్నాం. దాని నుంచి రివర్బరేషన్ అంటే కూడా నేర్చుకున్నాం. లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో, అలానే సౌండ్ వేవ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందని మనం ముందు క్లాస్‌లో నేర్చుకున్నాం. ఇప్పుడు యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్. అంటే సౌండ్ అనేది అనేక సార్లు రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా? దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మెగాఫోన్స్ అంటే పోలీసులు పెద్దంగా మాట్లాడుతుంటారు చూసారా? మైక్ పెట్టుకొని సెంటర్స్‌లో అది మెగాఫోన్. దాన్నే లౌత్ హెయిలర్స్ అంటారు. లేపోతే హార్న్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సచ్ యాస్ ట్రంపెట్స్ అండ్ షనాయిస్ ఆర్ ఆల్ డిజైన్డ్ టు సెండ్ సౌండ్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ వితౌట్ స్ప్రెడ్డింగ్ ఇట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ యాస్ షోన్ ఇన్ ది ఫిగర్. ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఎలా చేస్తాయంటే ఇలా ఉంటుందన్నమాట. సౌండు ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వెళ్ళేటట్టు అన్ని వైపులకు స్ప్రెడ్ కాకుండా చేస్తారు. దీనివల్ల సౌండ్ అనేది ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వెళ్ళి దూరంగా బాగా పెద్దదిగా వినిపించేదానికి వీలుంటుంది. ఇన్ దీస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వీటిల్లో ఏ ట్యూబ్ ఫాలోడ్ బై ఏ కోనికల్ ఓపెనింగ్ రిఫ్లెక్ట్స్ సౌండ్ సక్సెస్‌ఫుల్లీ టు గైడ్ మోస్ట్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ ఫ్రమ్ ది సోర్స్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ టువర్డ్స్ ది ఆడియన్స్. దీంట్లో ఏముంటుందంటే ఇలా ఒక కోనికల్‌గా ఒక పార్ట్ ఉంటది. దాని ముందు ఒక ట్యూబ్ ఉంటుందన్నమాట. ఈ సౌండ్ అంతా కూడా ఈ ట్యూబ్‌లో నుంచి వచ్చి ఈ కోనికల్ ఓపెనింగ్‌లో నుంచి బయటకొస్తది. దానివల్ల సౌండ్ అనేది ఎటు పడితే అటు చెల్లాచెదరు గాకుండా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వెళ్ళటానికి వీలుంటుందన్నమాట. అలా తయారు చేస్తారు. దీనివల్ల ఎదురుగా ఉండే ఆడియన్స్‌కి సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది. నెక్స్టు డాక్టర్స్ దగ్గర ఉండే స్టెతస్కోప్ ఈజ్ ఏ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్. అంతే కదా! మెడికల్ ఇన్‌స్ట్రుమెంటే కదా! ఇది డాక్టర్స్ దగ్గర కదా ఉండేది. యూజ్డ్ ఫర్ లిజనింగ్ టు సౌండ్స్ ప్రొడ్యూస్డ్ వితిన్ ది బాడీ. అది చిన్న పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని చెస్ట్ దగ్గర పెట్టి, వెనక వీపు దగ్గర పెట్టి, లంగ్స్‌లో ఏమన్నా నెమ్ముందా? లేకపోతే హార్ట్ బీట్ సరిగా ఉందా? అని డాక్టర్స్ చూస్తుంటారు. చీఫ్‌లీ ఇన్ ది హార్ట్ ఆర్ లంగ్స్. మెయిన్‌గా ఎక్కడెక్కడంటే హార్ట్, లంగ్స్. ఇన్ స్టెతస్కోప్స్ the sound of the patient's heartbeat reaches the doctor's ear by multiple reflections of sound as shown. అప్పుడు ఇలా ఈ ట్యూబ్‌లో నుంచి డాక్టర్ చెవిలోకి వస్తుందన్నమాట సౌండు. ఎలా అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అంటే ఇట్లా వచ్చిన సౌండు ఇలా వచ్చింది కదా ట్యూబ్ లోపలికి. లోపల అనేక సార్లు రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా బయటకొస్తుంది. అనేక సార్లు రిఫ్లెక్ట్ అవుతున్నది కాబట్టి ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్. ఆ సౌండ్ అనేది వేస్ట్ కాకుండా డాక్టర్‌కి పెద్దదిగా వినిపిస్తుంది. మరి ఇక్కడ చూడండి జనరల్లీ ది సీలింగ్స్ ఆఫ్ కన్సర్ట్ హాల్స్ అంటే కచేరీలు పెట్టేటువంటి పెద్ద పెద్ద హాల్స్. కాన్ఫరెన్స్ హాల్స్ అంటే సమావేశాలు పెట్టుకునేటువంటి హాల్స్. ఇప్పుడు జిల్లా కలెక్టర్స్ వాళ్ళు ఒక పెద్ద హాల్‌లో ఇలా సమావేశం పెట్టుకుంటారు. అండ్ సినిమా హాల్స్ కూడా ఆర్ కవర్డ్ సో దట్ సౌండ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రీచెస్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది హాల్ యాస్ షోన్ ఇన్ ది ఫిగర్. సమ్‌టైమ్స్ ఏ కర్వ్డ్ అంటే ఇప్పుడు చూడండి ఇది కదా సోర్స్. ఇక్కడే ఉన్నారనుకోండి ఏదన్నా సినిమా జరగచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ మాట్లాడుతుండొచ్చు, లేకపోతే ఎవరైనా కచేరీ చేసేవాళ్ళు ఇక్కడ మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ నుంచి వచ్చిన సౌండ్ వేవ్స్ ఇలా వస్తాయి కదా! అవి ఇలా బిల్డింగ్ యొక్క టాప్‌కి లేకపోతే పక్కనుండే వాల్స్‌కు తగిలి అందరూ ఆడియన్స్‌కి ఇలా యూనిఫార్మ్‌గా సౌండ్ అనేది రీచ్ అవ్వటం కోసం ఇలా చేస్తారనమాట. కాబట్టి వీటికి ఒక స్పెషల్ షేప్ ఉంది చూడండి ఈ సీలింగ్స్‌కి. అంటే కర్వ్డ్ షేప్‌లో ఉన్నాయన్నమాట. అలా ఎందుకని అవి కర్వ్డ్ షేప్‌లో ఉంటాయి అంటే, కర్వ్డ్ షేప్‌లో ఉంటే సౌండ్ అనేది రిఫ్లెక్షన్ తర్వాత అందరికీ కూడా అన్ని కార్నర్స్ అంటే ఇక్కడంతా కూడా ఎవరున్నారు? ఆడియన్స్ కదా ఉన్నది. ఈ ఆడియన్స్ అందరికీ సౌండ్ రీచ్ అవ్వటం కోసం అంటే కొంతమందికి పెద్దగా, కొంతమందికి చిన్నగా వినిపిస్తే అప్పుడు ఇబ్బంది కాబట్టి అందరికీ సమానంగా యూనిఫార్మ్‌గా సౌండ్ అనేది డిస్ట్రిబ్యూట్ కావటం కోసం ఇవి కర్వ్డ్ షేప్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఇది సోర్స్ ఆఫ్ సౌండ్ కదా! ధ్వని ఇక్కడి నుంచే కదా వస్తున్నది. దాని వెనక ఇట్లా కర్వ్డ్ షేప్‌లో ఏదైనా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పెడతారు. అప్పుడు వెనక్కొచ్చిన సౌండ్ కూడా మరలా ముందుకొచ్చేస్తది రిఫ్లెక్ట్ అయ్యి. స్ట్రెయిట్‌గా అందరి దగ్గరికెళ్తుంది. సౌండ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అందుకని అలా అరేంజ్ చేస్తారు. మరి వై ఆర్ ది సీలింగ్స్ ఆఫ్ కన్సర్ట్ హాల్స్ కర్వ్డ్? ఆ కచేరీలు చేసేటువంటి పెద్ద పెద్ద హాల్స్ ఎందుకు వాటి సీలింగ్స్ కర్వ్డ్‌గా ఉంటాయంటే నేను చూపించాను కదా! ఇక్కడ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత సౌండ్ అనేది యూనిఫార్మ్‌గా అందరికీ చేరటం కోసం
ఆడియన్స్ అన్ని కార్నర్స్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ని చేరటం కోసం అవి అలా కర్వ్డ్గా ఉంటాయని ఆన్సర్ చెప్పాలి. రేంజ్ ఆఫ్ హియరింగ్ అంటే ప్రకృతిలో రకరకాల సౌండ్స్ అనేవి వస్తుంటాయి, రకరకాల ఫ్రీక్వెన్సీస్తో సౌండ్స్ వస్తుంటాయి. నువ్వు అన్ని ఫ్రీక్వెన్సీస్లో ఉండే సౌండ్స్ను వినలేవు, కొంతవరకు మాత్రమే వినగలవు. 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉండే సౌండ్స్ను మనం వినగలమన్నమాట. వీటిని ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటారు. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. ఓకేనా? హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీకి యూనిట్ కదా, హెర్ట్జ్ అన్నా 1 సైకిల్ పర్ సెకండ్ అన్నా ఒకటే. చిల్డ్రన్స్ అండర్ ది ఏజ్ ఆఫ్ 5 అండ్ సమ్ యానిమల్స్, చిన్నపిల్లలు 5 ఏళ్ల కంటే ఇంకా తక్కువ వయసున్న చాలా పసిపిల్లలు అండ్ కొన్ని జంతువులు కూడా, వాళ్ళైతే దాదాపుగా 25,000 వరకు వినగలరు. 25 కిలో హెర్ట్జ్ అంటే కిలో అంటే 1000 కదా, ఎందుకంటే వాళ్ళ చెవికి సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళైతే వినగలరు. మామూలుగా జనరల్గా అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే వినగలరు, 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. ఇదే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. యాజ్ పీపుల్ గ్రో ఓల్డర్, జనం అంటే మనుషులు క్రమంగా పెరిగే కొద్దీ దేర్ ఇయర్స్ బికమ్ లెస్ సెన్సిటివ్, చెవులు అనేవి అంత సెన్సిటివ్గా ఉండవు, చిన్నపిల్లలకు ఉన్నంత సెన్సిటివ్గా ఉండవు. టు హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, అందుకనే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ని వాళ్ళు వినలేరు. సౌండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ బిలో 20 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్. 20 హెర్ట్జ్ కంటే ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ని ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు, అవి మనం వినలేం. If we could hear infrasonic sound, we would hear the vibrations of a pendulum just as we hear the vibrations of the wings of a bee. ఒక తేనెటీగ జుమ్మని పోతున్నప్పుడు నువ్వు ధ్వనిని వినగలవు కదా, ఎందుకని? దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది, అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు. మరి ఒక సింపుల్ పెంజులాన్ని, సింపుల్ పెంజులం అంటే ఒక దారానికి ఒక బాబు కట్టి అటు ఇటు ఊపుతుంటే ఉయ్యాల మాదిరిగా ఊగుతుంటుంది అనమాట. అలాంటి సింపుల్ పెంజులం నుంచి వచ్చే ధ్వనిని నువ్వు వినలేవు. కారణం ఏంటంటే దాని ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ గనక నువ్వు ఈ ఇన్ఫ్రాసోనిక్స్ను వినగలిగావనుకో, అప్పుడు ఒక పెంజులం ఊగుతున్న చప్పుడు కూడా వినగలవు, ఉయ్యాల ఊగే చప్పుడు కూడా వినగలవు. ఎందుకని? నువ్వు ఇన్ఫ్రాసోనిక్స్ను వినగలిగితే. మామూలుగా అయితే మనం వినలేం కాబట్టి ఈ పెంజులం చప్పుడు మనం తెలియదు అసలు. రినోసెరోసెస్ అంటే ఈ ఖడ్గమృగాలు కమ్యూనికేట్ యూజింగ్ ఇన్ఫ్రాసోనిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాజ్ లో యాజ్ 5 హెర్ట్జ్. ఇవి ఒక రకమైన సౌండ్ చేస్తాయి అన్నమాట. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటుంది. అలాంటి సౌండ్స్ని ఇవి క్రియేట్ చేస్తాయి, దాంతో తమ యొక్క భావాలను వ్యక్తీకరణ చేస్తాయి. ఇవి మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో అలా. వేల్స్ అండ్ ఎలిఫెంట్స్, తాబేలు, వేల్స్ అంటే తిమింగలం, ఇగో ఇక్కడ తిమింగలం. వేల్స్ అండ్ ఎలిఫెంట్స్ ప్రొడ్యూస్ సౌండ్ ఇన్ ది ఇన్ఫ్రా సౌండ్ రేంజ్. ఇవి కూడా 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. It is observed that some animals get disturbed before earthquakes. భూకంపాలు వచ్చే విషయం కొన్ని రకాలైన జంతువులు ముందే గమనిస్తాయి, మనం గమనించలేం. కానీ ఎర్త్క్వేక్స్ అంటే అవే కదా, అవి ఎందుకనంటే ఫస్ట్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ వస్తాయి, మనకు అవి వినిపించవు, కానీ కొన్ని యానిమల్స్ వినగలవు, డాగ్స్ అట్లాంటివి. ఎర్త్క్వేక్స్ ప్రొడ్యూస్ లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫ్రా సౌండ్ బిఫోర్ ది మెయిన్ షాక్ వేవ్స్ బిగిన్ విచ్ పాసిబుల్లీ అలర్ట్ ది యానిమల్స్. అంటే భూకంపం వచ్చేదానికి ముందే ఈ భూకంపాలు ఒక రకమైన వేవ్స్ని క్రియేట్ చేస్తాయి. ఆ వేవ్స్ని యానిమల్స్ అవి విని పరిగెత్తుంటాయి. తర్వాత వెనక నుంచి నిజమైన భూకంపం వస్తుంది, షాక్ వేవ్స్ అంటే అవే, అది చాలా పెద్దదిగా వస్తుంది అనమాట. ఫ్రీక్వెన్సీస్ హయ్యర్ దాన్ 20,000 హెర్ట్జ్, 20 కిలో హెర్ట్జ్ అంటే 20,000 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ అల్ట్రాసోనిక్ సౌండ్. అంటే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే వాటిని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటారు. సో ఇప్పుడు 3 రకాలైన సౌండ్స్ మీరు నేర్చుకున్నారు. ఏమేంటవి నేను చెప్తాను చూడండి. 20 హెర్ట్జ్ నుంచి, హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి యూనిట్,
20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ను మనం వినగలము. వీటిని ఆడిబుల్ సౌండ్స్ అంటారు. 20 హెర్ట్జ్ కంటే ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ను మనం వినలేము. వాటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారు. ఇదిగో ఇవి ఉన్నాయి చూసారా, రీనోసరాసస్ అండ్ ఎలిఫెంట్స్, ఈ వేల్స్, ఇవైతే వినగలవు. అట్లా కాకుండా 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ను అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటారు. అవి కూడా మనం వినలేము. అల్ట్రాసోనిక్స్ని గురించి నేర్చుకుందాం. అల్ట్రాసోనిక్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డాల్ఫిన్స్. బ్యాట్స్ అంటే గబ్బిలాలు, డాల్ఫిన్స్ అంటే పెద్ద పెద్ద చేపలు, అండ్ పార్పాయిసెస్ అంటే తాబేలు. ఇవన్నీ కూడా అల్ట్రాసోనిక్ సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. మాత్స్ అంటే చెమటలు ఆఫ్ సర్టన్ ఫ్యామిలీస్ హ్యావ్ వెరీ సెన్సిటివ్ హియరింగ్ ఎక్విప్మెంట్. వీటికి చెమటలకి చాలా సెన్సిటివ్ హియరింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. చాలా హై ఫ్రీక్వెన్సీ కూడా వినగలవు ఇవి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్, అవి వినగలవు ఈ మాత్స్. దీస్ మాత్స్ కెన్ హియర్ ది హై ఫ్రీక్వెన్సీ స్క్వీక్స్ ఆఫ్ ది బ్యాట్ అండ్ నో వెన్ ఏ బ్యాట్ ఈజ్ ఫ్లయింగ్ నియర్ బై అండ్ ఆర్ ఏబుల్ టు ఎస్కేప్ క్యాప్చరింగ్. అంటే పక్క నుంచి గబ్బిలాలు పోతున్నాయి అనుకో, ఆ గబ్బిలాల నుంచి వచ్చేటువంటి హై ఫ్రీక్వెన్సీ స్క్వీక్స్ అంటే సౌండ్స్, ఇవి వింట ఈ మాత్స్ వినేసి, అమ్మో నా పక్క నుంచే ఒక గబ్బిలం వెళ్తుంది, నన్ను పట్టుకుంటుందని అవి అక్కడి నుంచి ఎస్కేప్ ఫ్రమ్ క్యాప్చరింగ్ అంటే పట్టుకోకుండా జారిపోయి దూరం వెళ్ళిపోతాయి అవి. ర్యాట్స్ ఆల్సో ప్లే గేమ్స్ బై ప్రొడ్యూసింగ్ అల్ట్రాసౌండ్. ఈ ఎలుకలు కూడా, ర్యాట్స్ అంటే ఎలుకలు కదా, అవి కూడా కొన్ని రకాలైన అల్ట్రాసోనిక్ సౌండ్స్ను క్రియేట్ చేస్తూ అవి ఆడుకుంటాయి. నెక్స్ట్ హియరింగ్ ఎయిడ్. కొంతమందికి వినికిడి తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే లోపల సెన్సిటివిటీ, చెవి లోపల సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అలాంటి వాళ్లకు చిన్న హియరింగ్ ఎయిడ్ ఒకటి వాడతారు. అది చెవి దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తుందో తెలిసిన, దూరం నుంచి వచ్చి చిన్న సౌండ్ను పెద్ద సౌండ్గా మార్చి చెవిలోకి పంపిస్తుంది. అందువల్ల వినగలరు. అదే హియరింగ్ ఎయిడ్ అంటే. పీపుల్ విత్ హియరింగ్ లాస్ మే నీడ్ ఏ హియరింగ్ ఎయిడ్. ఎవరికైతే కొంచెం వినికిడి శక్తి తక్కువ ఉంటుందో వాళ్లకు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఏ హియరింగ్ ఎయిడ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఆపరేటెడ్ డివైస్. ఇది బ్యాటరీతో పనిచేసేటువంటి ఒక డివైస్. ది హియరింగ్ ఎయిడ్ రిసీవ్స్ సౌండ్ త్రూ ఏ మైక్రోఫోన్. ఇది బయట నుంచి వచ్చేటువంటి సౌండ్ను దీనిలో ఉండే మైక్రోఫోన్ తీసుకుంటుంది. అంటే ఇట్లా బయట నుంచి వస్తున్నది కదా సౌండ్, ఈ సౌండ్ ఫస్ట్ దేంట్లోకి వెళ్తుందంటే దీంట్లో ఉండేటువంటి మైక్రోఫోన్లోకి వెళ్ళిపోతుంది సౌండ్. తర్వాత ది మైక్రోఫోన్ కన్వర్ట్స్ ది సౌండ్ వేవ్స్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఈ సౌండ్ను ఇక్కడ కాస్త ఈ మైక్రోఫోన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చేస్తుంది. ఓకే, దీస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ యాంప్లిఫైడ్ బై అన్ యాంప్లిఫైర్. ఇక్కడ ఒక యాంప్లిఫైర్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను యాంప్లిఫై చేస్తుంది పెద్దదిగా. చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కాస్త పెద్ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారుతాయి. ఆ పని చేసేది యాంప్లిఫైయర్. ది యాంప్లిఫైడ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ గివెన్ టు ఏ స్పీకర్ ఆఫ్ ది హియరింగ్ ఎయిడ్. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ స్పీకర్. ఆ స్పీకర్లోకి ఇవి వెళ్తాయి అన్నమాట. అప్పుడు అవి సౌండ్ వేవ్స్గా మారుతాయి. అంటే ఇదేం చేస్తుంది, స్పీకరు ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను సౌండ్ సిగ్నల్స్గా మార్చిందనమాట. అంటే ముందు ఇక్కడ ఇది మైక్రోఫోన్ చేసిన పనికి రివర్స్. మైక్రోఫోన్ ఏం చేసింది చెప్పండి, స్టార్టింగ్లో సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ వేవ్స్గా మారిస్తే ఇది ఎలక్ట్రికల్ వేవ్స్ని సౌండ్ వేవ్స్గా రివర్స్ మార్చేసింది. ఇలాంటి దాన్ని ఏమంటారు, స్పీకర్ అంటారు. అప్పుడు పెద్ద సౌండ్ ఇలా వస్తుంది, అది చెవిలోకి వెళ్తుంది. అప్పుడు పెద్ద సౌండ్ కాబట్టి అతను గుర్తిస్తాడు. సో ఓవరాల్గా ఇది చేసే పని ఏం లేదు. ఈ హియరింగ్ ఎయిడ్ అనేది చిన్న సౌండ్ను పెద్ద సౌండ్గా మారుస్తుంది. ఇందులో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏముంటుంది, ఫస్ట్ ఉండేదాన్ని మైక్రోఫోన్ అంటారు. ఇది సౌండ్ వేవ్స్ను ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది. రెండోది యాంప్లిఫైయర్. ఇది చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ను పెద్ద ఎలక్ట్రిక్ సిగ్నల్గా యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై అంటే పెద్ద చేయటం. మూడోది స్పీకర్. ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్ను సౌండ్ సిగ్నల్గా మార్చేస్తుంది అనమాట. ఇలా అతనికి ఉపయోగపడుతుంది. సో అప్పుడు అతను వినగలుగుతాడు అనమాట.
ఇది హియరింగ్ ఎయిడ్ అంటే ఇది. ఓకే, ఇక్కడ చిన్న క్వశ్చన్స్. వాట్ ఈస్ ది ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ది యావరేజ్ హ్యూమన్ ఇయర్? 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జ్ వరకు అని చెప్పానుగా, 20 హెడ్జ్ టు 20,000 హెడ్జ్. అలానే ఇన్ఫ్రాసౌండ్ అంటే బిలో 20 హెడ్జ్, అల్ట్రాసౌండ్ అంటే అబౌవ్ 20,000 హెడ్జ్. ఇదేమో బిలో 20 హెడ్జ్, ఇదేమో అబౌవ్ 20,000 హెడ్జ్. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. ఇప్పుడు అల్ట్రాసౌండ్స్ని గురించి మీకు కొంత తెలిసింది కదా, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అనేది నేర్చుకుందాం. అల్ట్రాసౌండ్స్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్, అంతే కదా, నేను చెప్పాను కదా 20,000 కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్సే కదా ఇవి. అల్ట్రాసౌండ్స్ ఆర్ ఏబుల్ టు ట్రావెల్ అలాంగ్ వెల్ డిఫైన్డ్ పాత్స్ ఈవెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. ఏదైనా అడ్డంకులు ఎదురైనా, ఏదైనా అవరోధాలు ఎదురైనా, ఈ అల్ట్రా సౌండ్ వేవ్స్ మాత్రం ఆ అడ్డంకు గోడలో నుంచి వెళ్ళిపోగలుగుతుంది, డీవియేట్ కాకుండా. వెల్ డిఫైన్డ్ పాత్ అంటే ఏమాత్రము చెక్కు చెదరకుండా ఏ దారిలో అయితే వస్తున్నదో వేవ్ అలానే వెళ్ళిపోగలుగుతుంది. దానికి అంత శక్తి ఎలా వచ్చిందంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్, అందువల్లనే వచ్చింది. ఓకే, అల్ట్రాసౌండ్స్ ఆర్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ది ఇండస్ట్రీస్ అండ్ ఫర్ మెడికల్ పర్పసెస్. ఎక్కడ ఉపయోగిస్తారు వీటిల్ని? బాగా ఎక్స్టెన్సివ్లీ అంటే బాగా ఎక్కడ ఉపయోగిస్తారంటే పరిశ్రమల్లో అండ్ మెడికల్ పర్పసెస్లో కూడా ఉపయోగిస్తారు. వైద్యంలో కూడా చాలా ఉపయోగపడతాయి అల్ట్రాసౌండ్. అల్ట్రాసోనిక్ క్లీనర్స్, ఈ క్లీనర్స్ క్లీనింగ్ కూడా చేస్తారంటే అవును. ఎట్లా చేస్తారు క్లీనింగు? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి. ఒక ట్యూబ్ ఒకటి ఉంది మన దగ్గర. ఆ ట్యూబ్ ఎలాంటి ట్యూబ్ అంటే స్పైరల్ ట్యూబ్. స్పైరల్ ట్యూబ్ అంటే ఇలా అనేక సార్లు వంకలు తిరిగి ఉంది ట్యూబ్. చాలా రోజుల నుంచి వాడుతున్నాం. దీంట్లో ఇటు నుంచి నీళ్లు పోతున్నాయి, ఇటు నుంచి బయటకు వస్తున్నాయి. నీళ్లు కాకపోతే ఇంకోటి ఏదన్నా, లోపలంతా పాచి పట్టిపోయింది. మన బ్రష్ పోదు కదా ఇట్లా. ఈ ట్యూబ్ అట్లాంటి ట్యూబ్. ఇది మిషన్లో ఉంది, ఒక మిషన్ ఇది. మరి ఇప్పుడు ఇక్కడ లోపల పాచి పట్టిందో లేకపోతే ఏమన్నా డస్ట్ ఉందో ఏం తెలియదు. దీన్ని క్లీన్ చేసేది ఎట్లా? బ్రష్ లోపలికి పోదు కదా. ఏం చేస్తారంటే దీన్ని ఒక కంటైనర్లో పెట్టి ఇక్కడ ఒక సొల్యూషన్ పోస్తారు. సొల్యూషన్ అంటే నీళ్ళు అయితే నీళ్లు, లేకపోతే ఏదో ఒక సొల్యూషన్, స్పిరిట్ లాంటిదో అట్లా సొల్యూషన్ పోసేసిన తర్వాత దీంట్లోకి అల్ట్రాసోనిక్ సౌండ్స్ని పంపిస్తారు ఆ లిక్విడ్లోకి. అప్పుడు లిక్విడ్ కదులుతుంటుంది కదా, ఫాస్ట్గా కదులుతుంది. ఈ వేవ్స్ లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి లోపల కూడా నీళ్లు కదిలేసరికల్లా చాలా స్పీడ్గా కదులుతాయి. లోపల ఉండే డస్ట్ పార్టికల్స్, లేకపోతే జిడ్డు, డస్ట్, గ్రీజు అంతా బయటకు వచ్చేసి ఇటు నుంచి వచ్చేస్తుంది. బాగా ఇట్లా కాసేపు పెట్టేశామంటే ఈ స్పైరల్ పైప్ క్లీన్ అయిపోతుంది అనమాట. కారణం ఏంటి అంటే వీటికి ఉండే హై ఫ్రీక్వెన్సీ వల్ల లోపల కూడా లిక్విడ్ను కదిలిస్తాయి. ఇదే మిషన్ అనమాట క్లీనింగ్. ఈ మిషన్ లోపల పెట్టేస్తారు. నువ్వు దేన్నైతే క్లీన్ చేయాలో దాన్ని స్విచ్ ఆన్ చేస్తారు. అప్పుడు అల్ట్రాసౌండ్ వేవ్స్ వచ్చేసి బాగా లిక్విడ్ కదిలిపోతుంది, అప్పుడు క్లీన్ అయిపోతుంది అనమాట. అది ఇక్కడ మనం ఉపయోగించే పద్ధతి. సో దీన్ని క్లీన్ చేయటం కోసం ఎట్లాంటివి వేటినైతే మనం క్లీన్ చేయటం కష్టమో అలాంటి వాటిల్ని దీంతో క్లీన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అల్ట్రాసౌండ్స్ కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ క్రాక్స్ అండ్ ఫ్లాస్ ఇన్ ఏ మెటల్ బ్లాక్స్. అంటే పెద్ద మనం ఇనప దూలం ఒకటి తయారు చేసాం. ఎందుకు ఇంత పెద్ద ఇనప దూలము? ఎందుకంటే మనం ఒక రైలు వంతెన కింద దీన్ని వాడదాం అనుకుంటున్నాం. ఇనప దూలం. ఈ ఇనప దూలంలో తెలియకుండా ఇక్కడెక్కడో ఒక క్రాక్ ఉంది, మనకు కనపడదు అది. ఇలాంటి ఇనప దూలాన్ని నువ్వు వాడావనుకో, ఫ్లా అంటే అదే, FLAW ఫ్లా అంటే దానిలో ఏదో లోపం ఉంది. క్రాక్ అంటే అది కూడా ఇదే. దీంతో కట్టేసాం ఇనప దూలాన్ని. దీని మీద నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది అనుకో, అప్పుడు ట్రైన్ బరువు ఇక్కడ పడుతుంది కదా, వెంబడి ఇక్కడ ఇరిగిపోద్ది అది. చూసారా ఎంత డేంజరో? మరి అలాంటప్పుడు మన కంటికి కనిపించినటువంటి ఫ్లా అంటే అదే పగుళ్ళు ఎలా గుర్తించాలి అంటే, దీనికోసం మనం ఏం చేస్తామంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, మెషిన్స్, వాటిల్లో పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫ్లాస్ ఉంటాయి.
మనం గనక ఐడెంటిఫై చేస్తే ఈ దూలం తీసి పక్కన పడేసి ఎటువంటి ఫ్లా లేని దూలం ఉపయోగించాలి. పిల్లర్స్. ది క్రాక్స్ ఆర్ హోల్స్ ఇన్సైడ్ ది మెటల్ బ్లాక్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్. కంటికి కనిపించనటువంటి ఈ ఫ్లాస్ ఫ్రమ్ అవుట్ సైడ్ రిడ్యూసెస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్ట్రక్చర్. అది మన కంటికి కనిపించదు కానీ బలహీనపడుతుందిగా. ఇది ఉండకూడదు కదా ఈ ఫ్లా. మరి దానికోసం ఎట్లా చేస్తాం మనం? Ultrasonic waves are allowed to pass through the metal block and detectors are used to detect the transmitted waves. ఇదే నువ్వు తయారు చేసిన ఇనప దూలం. దీనిలోకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని పంపించాం. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఇట్లా దాంట్లోంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వెనక డిటెక్టర్స్ ఉంటాయి. ఈ వచ్చినటువంటి అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఆ డిటెక్టర్స్లోకి పోగానే అక్కడ గ్రీన్గా లైట్ వెలుగుతూ ఉంటుంది. గ్రీన్గా లైట్ వెలుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ఈ వేవ్స్ ఇలా వచ్చేసినాయని. ఎక్కడైనా ఫ్లా ఉందనుకో, ఫ్లా అంటే పగులు, దానికి తగిలిన అల్ట్రాసోనిక్ వేవ్స్ ముందుకు పోకుండా వెనక్కి వచ్చేస్తాయి. అంటే ఈ ప్రాంతంలో అల్ట్రాసౌండ్ వేవ్స్ పోయి డిటెక్టర్ని టచ్ కాలేదు కదా, సో ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంటుంది. అప్పుడు రెడ్ లైట్ వెలిగింది అంటే అర్థం ఏంటి? అక్కడికి అల్ట్రాసౌండ్ వేవ్స్ రాలేదని అర్థం, అంటే ఇక్కడ ఫ్లా ఉందని అర్థం. సో ఆ రకంగా రెడ్ లైట్ వెలిగింది అంటే అక్కడ ఒక ఫ్లా ఉన్నట్టుగా గుర్తిస్తారనమాట. అది చేసే పద్ధతి. సో ఇక్కడ మనం ఏ బ్లాక్ అయితే మనం చూడాలో ఆ బ్లాక్లో నుంచి ఏం పంపించాలి? అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. వెనక ఏముండాలి? డిటెక్టర్స్. ఈ వేవ్స్ అన్ని డిటెక్టర్స్ని చేరినాయి అనుకో, అప్పుడు అన్నిట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంటుంది. మరి అప్పుడు అర్థం ఏంటి? ఎటువంటి ఫ్లా లేనట్టు లెక్క. ఎందుకంటే వెళ్ళిపోయినాయి కదా. ఎక్కడైనా ఫ్లా ఉంటే అట్నుంచి వెనక్కి వచ్చేస్తాయి మళ్ళీ. దాని వెనక ఉండే డిటెక్టరు రెడ్ లైట్ వెలుగుతుంది, అంటే అక్కడ ఫ్లా ఉన్నట్టు. అలా మనం చేస్తామన్నమాట. ఇలా ఐడెంటిఫై చేసే పద్ధతి ఇది. ఆర్డినరీ సౌండ్ ఆఫ్ లాంగర్ వేవ్ లెంగ్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ సచ్ పర్పస్. మామూలు ధ్వని తరంగాలను ఇక్కడ ఉపయోగించాం. ఎందుకని ఇలా ఉపయోగించరు అంటే, మామూలు ధ్వని తరంగాలు అయితే ఇలా వెళ్ళి ఈ ఫ్లా యొక్క అంచుల దగ్గర వంగేసి, వంగటం అంటే ఎట్లా నేను చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తాయి ధ్వని తరంగాలు. ఇలా వచ్చేసి ఈ ఫ్లా యొక్క అంచు దగ్గర వంగి అవి నెమ్మదిగా డిటెక్టర్ని చేరతాయి. ఇట్లా వచ్చిన ధ్వని తరంగాలు ఇక్కడ వంగుతాయి, అంటే ఫ్లా యొక్క అంచుల దగ్గర వంగుతాయి. సాధారణమైన ధ్వని అయితే డిటెక్టర్ని చేరంగానే అది కూడా గ్రీన్ లైట్ వెలుగుతుంది. అన్ని గ్రీన్ లైట్ వెలుగుతున్నాయి కాబట్టి ఎటువంటి ఫ్లా లేదని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక ఫ్లా ఉంది. సో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ధ్వని తరంగాలు వంగటం వల్లనే వచ్చింది. ఏ ధ్వని తరంగాలు వంగుతాయి అంటే నార్మల్ సౌండ్ వేవ్స్ బెండ్ అవుతాయి. అదే అల్ట్రాసోనిక్ వేవ్స్ అయితే బెండ్ కావు. కాబట్టి యాజ్ ఇట్ విల్ బెండ్ అరౌండ్ ది కార్నర్స్ ఆఫ్ ది డిఫెక్టివ్ లొకేషన్. డిఫెక్టివ్ లొకేషన్ యొక్క కార్నర్స్ దగ్గర బెండ్ అవుతాయి మామూలు సౌండ్స్. అందువల్ల మామూలు సౌండ్స్ని ఉపయోగించకూడదు, ఓన్లీ అల్ట్రాసోనిక్ సౌండ్స్నే ఉపయోగించాలి ఇలాంటి ఫ్లాస్ను ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా? నెక్స్ట్, ultrasonic waves are made to reflect from various parts of the heart and from the image of the heart and form the image of the heart. This technique is called echocardiography. అంటే పేషెంట్ వస్తాడు, సార్ నాకు కొంచెం ఏదో ప్రాబ్లంగా ఉంది సార్, ఇక్కడ నొప్పి వస్తుందని, కానీ అతన్ని పడుకోబెట్టి అతన్ని ఏం చేస్తారంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఈ హార్ట్ రీజియన్లోకి పంపిస్తారనమాట. అప్పుడు అవి హార్ట్ రీజియన్లో టచ్ అయ్యి ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి. ఆ వచ్చిన ఇమేజెస్ అన్ని డాక్టర్ ఏం చేస్తారంటే ఎదురుగా స్క్రీన్ మీద చూస్తుంటాడు. చూసి అతనికి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేస్తాడనమాట. దీన్ని ఎకోకార్డియోగ్రఫీ అంటారు. ఇది ఒక రకమైన స్కానింగ్ అనమాట. దీనివల్ల ప్రైమరీగా హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానర్, స్కానింగ్ చేసే మిషన్స్ ఉంటాయి, ఇదే స్కానింగ్ మిషన్ అనమాట. ఇది అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ అల్ట్రాసౌండ్ స్కానర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, పరికరం ఇది. విచ్ యూజెస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఇందులో ఏముంటాయంటే అల్ట్రాసౌండ్ వేవ్సే ఉంటాయి, అంటే 20 Hz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ ఉంటాయి. ఫర్ గెట్టింగ్ ఇమేజెస్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. అంటే ఒక మనిషిని పడుకోబెట్టి వాడిలో నుంచి అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపించి ఆ ప్రతిబింబాలను ఇక్కడ చూస్తుంటాడు డాక్టర్. ఫోటోలు కూడా తీసుకోవచ్చు, దాన్ని మనకు కూడా ఇస్తాడు.
సచ్ యాజ్ లివర్, అంటే లివర్ ఎట్లా ఉంది, ఏమైనా పెరిగిందా, లివర్ ఏమైనా తగ్గిందా చూడొచ్చు. గాల్ బ్లాడర్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్ బాగానే ఉందా. యుటిరస్ యుటిరస్ అది కూడా చూడొచ్చు లేడీస్కి. కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, స్టోన్స్. ఇట్ హెల్ప్స్ ది డాక్టర్ టు డిటెక్ట్ అబ్నార్మాలిటీస్, ఏమైనా తేడా ఉంటే కనుక్కోగలడు డాక్టర్ చూసి. సచ్ స్టోన్స్ ఇన్ ది గాల్ బ్లాడర్, ఒకవేళ స్టోన్స్ కనుక ఉంటే గాల్ బ్లాడర్లో కనుక్కోవచ్చు. అండ్ కిడ్నీలో కూడా ఏదైనా స్టోన్స్ ఉంటే కనుక్కోవచ్చు. చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. ట్యూమర్స్ అంటే గడ్డలు. In this technique, the ultrasonic waves travel through the tissues of the body and get reflected from a region where there is a change of tissue density. మామూలుగా కణజాలాల్లో నుంచి వెళ్ళిపోతాయి. ఇది మన కణజాలం ఇట్లా ఉంది. మన కణజాలం అంటే పొర. ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ఏమైనా ఏంటి ఇట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చి ఇటు వచ్చేస్తాయి మామూలుగా, నో ప్రాబ్లం. మామూలు టిష్యూ అయితే వచ్చేస్తాయి. ఎక్కడైనా టిష్యూ ప్రాబ్లం ఉండి ఏదైనా క్యాన్సర్ అట్లా ఏదైనా ఉంటే కనుక టిష్యూ డెన్సిటీ మారుతుంది, చిక్కగా వస్తుంది టిష్యూ డెన్సిటీ. అక్కడికి వచ్చిన అల్ట్రాసౌండ్ వేవ్స్ టచ్ అయ్యి టిష్యూ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి వెనక్కి వస్తాయి. అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ కనుక వెనక్కి వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ టిష్యూ బాగలేదని అర్థం. అర్థమవుతుందా? ఆ టిష్యూని జాగ్రత్తగా పరిశీలించాలని అలా చూస్తారు డాక్టర్స్. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానర్ అంటారు. ఇవి డాక్టర్స్ దగ్గర ఉంటాయి పెద్ద హాస్పిటల్స్లో. These waves are then converted into electrical signals that are used to generate images of the organ. ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఆర్గాన్స్ని టచ్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారి ఇమేజెస్ని ఏర్పరుస్తాయి. దీస్ ఇమేజెస్ ఆర్ దెన్ డిస్ప్లేడ్ ఆన్ ఏ మానిటర్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ఏ ఫిల్మ్. ఈ రకంగా వచ్చిన ఇమేజెస్ అనేవి ఈ మానిటర్ మీద కనబడతాయి, లేదా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ టెక్నిక్ ఏమంటారు? అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఇలా చేయటాన్ని అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫెటస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టు డిటెక్ట్ కంజెనిటల్ డిఫెక్ట్స్ అండ్ గ్రోత్ అబ్నార్మాలిటీస్. ఈ ఫెటస్ ఉంటుంది చూసారా, ఈ చిన్న పిండము, చిన్న శిశువు, ఏదన్నా దాంట్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, పెరుగుదలలో లోపాలున్నా డాక్టర్స్ కనుక్కుంటారు. ఓకేనా? అల్ట్రాసౌండ్ మే బి ఎంప్లాయిడ్ టు బ్రేక్ స్మాల్ స్టోన్స్ ఫార్మ్డ్ ఇన్ ది కిడ్నీస్ ఇంటూ ఫైన్ గ్రెయిన్స్. చూడండి, ఈ కిడ్నీ కదా ఇది, మరి ఎన్ని స్టోన్స్ ఫామ్ అయినాయి చూడండి అక్కడ కిడ్నీలో. ఇటు యూరిన్ బయటకు వచ్చే దారిది, ఇక్కడ ఒక స్టోన్ ఉంది చూడు. ఇంకా యూరిన్ రావుగా బయటికి, యూరిన్ రాకపోతే నొప్పి వస్తుందిగా. కాబట్టి ఈ స్టోన్స్ అని తీసేయాలి కదా. ఈ స్టోన్స్ అన్ని తీసేయాలంటే ఎలా తీసేయాలంటే ఈ సౌండ్స్ని పంపించి వీటిని పొడి పొడిగా బ్రేక్ చేస్తారు. ఫైన్ గ్రెయిన్స్ చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేస్తారు. అట్లా కూడా పగలగొట్టచ్చు. అప్పుడు ముక్కలు అయిపోయిన తర్వాత అవి మామూలుగా యూరిన్ ఇట్లా వస్తున్నప్పుడు యూరిన్తో పాటు కొట్టుకొని బయటకు వచ్చేస్తాయి. లేటర్ గెట్ ఫ్లష్డ్ అవుట్ విత్ యూరిన్తో పాటుగా ఆ ప్రవాహంలో ఇవి కొట్టుకొని వచ్చేస్తాయి అనమాట. అట్లా బయటకు వచ్చేస్తాయి స్టోన్స్. లేకపోతే ఇట్లా అడ్డం పడ్డాయంటే చాలా డేంజర్ అది, అంతే కదా. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట ట్రీట్మెంట్లో. కాబట్టి అల్ట్రాసౌండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉపయోగం. ఇలా స్టోన్స్ని పగలగొట్టచ్చు. ఫోటస్ స్టేజ్ ఎట్లా ఉందో కనుక్కోవచ్చు. ఏమైనా లోపాలు ఉన్నాయేమో చిన్న పిండం దాంట్లో అవి తెలుసుకోవచ్చు. తర్వాత స్కానింగ్ చేసి లివరు, కిడ్నీ అవన్నీ చూడొచ్చు. తర్వాత హార్ట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్లాస్, మిషన్స్లో ఫ్లాస్ అంటే లోపాలు ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద దూలాలలో ఐడెంటిఫై చేయొచ్చు, అంతేనా. క్రాక్స్ అవన్నీ. తర్వాత ఈ స్పైరల్ ట్యూబ్స్ ఇలాంటివి మనము శుభ్రం చేయలేని వాటిని శుభ్రం చేయొచ్చు. ఇవన్నీ కూడా అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూజెస్ అనమాట. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్, హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అనమాట. అవే అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే. కాబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనం అన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఉపయోగం ఏంటంటే సోనార్. సోనార్ అంటే ఏంటి? సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ధ్వనిని పంపుట, మరలా గ్రహించుట, దాన్ని సోనార్. నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టు, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఎస్ఓ అంటే సౌండ్,
నావిగేషన్ అండ్ రేంజింగ్, ధ్వనిని పంపుట మరలా తిరిగి గ్రహించుట. Sonar is a device that uses ultrasonic waves to measure the distance, direction and speed of underwater objects. నీటి లోపల ఏముంటాయి? జలాంతర్గాములు ఉంటాయి, సబ్మెరైన్స్. అవి ఎంత లోతులో ఉన్నాయి, ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి, అలాంటివి కనుక్కోవచ్చు ఈ పద్ధతిలో. ఇంకా సముద్రపు లోతు కనుక్కోవచ్చు, ఇంకా ఏరోప్లేన్ ఎంత ఎత్తులో వెళ్తుందో కనుక్కోవచ్చు. హౌ డస్ ది సోనార్ వర్క్? ఎట్లా పనిచేస్తుంది ఇది? Sonar consists of a transmitter and a detector and is installed in a boat or ship as shown. ఎట్లా ఉంటుందంటే, ఇది కదా బోటు, దాంట్లో దీన్ని ఇన్స్టాల్ చేసి ఉంటారు ఈ ఇన్స్ట్రుమెంట్ని. అది ఏం చేస్తుందంటే ఒక అల్ట్రాసోనిక్ సౌండ్ని పంపిస్తుంది. ఆ సౌండ్ నీళ్ళల్లో వెళ్ళి 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 అడుగున టచ్ చేసి మళ్ళీ వెనక్కు తిరిగి వస్తుంది అనమాట. మళ్ళీ వెనక్కు దిగి రాగానే దీంట్లో ఉండే రిసీవర్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు ఒక రెడ్ లైట్ వెలుగుతుంది. ఓహో, వెళ్ళిన తర్వాత నుంచి వచ్చే సమయానికి ఎంత టైం పట్టిందో చూసుకుంటారు, ఆ టైం టీ. మరి నీళ్లలో ధ్వని వేగం ఎంత? వి. సౌండ్ ఎంత దూరం వెళ్ళింది? డి. మళ్ళీ ఎంత దూరం వచ్చింది? డి. అప్పుడు సౌండ్ వెళ్ళిన మొత్తం దూరం ఎంత? 2D. అంతే కదా. మీకు తెలిసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి, ఇంతకుముందు కూడా చెప్పా, 8th క్లాస్ నుంచే వస్తుంది. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. దాంట్లో 2D ఈజ్ ఈక్వల్ టు ఎస్కి బదులు 2D విటి. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2. ఈ ఫార్ములా వేసి మనము సముద్రపు లోతు ఎంత ఉందో చెప్పచ్చు. వి అంటే ఏంటి? సముద్రములో ధ్వని వేగము, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సీ వాటర్. టీ అంటే ఏంటి? సౌండ్, అల్ట్రాసోనిక్ సౌండ్ వెళ్ళి మళ్ళీ రావటానికి పట్టిన టైం. డి అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ ది సీ. ఓకేనా? ఇలా దీస్ వేవ్స్ ట్రావెల్ త్రూ వాటర్ అండ్ ఆఫ్టర్ షింకింగ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది సీ బెడ్, సముద్రపు అడుగున ఉండి దాన్ని టచ్ చేసిన తర్వాత గెట్ రిఫ్లెక్టెడ్, మళ్ళీ వెనక్కి వస్తుంది. అండ్ ఆర్ సెన్స్డ్ బై ది డిటెక్టర్. ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది, అది వచ్చిన సౌండ్ను గుర్తిస్తుంది. The detector converts the ultrasonic waves into electrical signals which are appropriately interpreted. వాటిని వచ్చిన వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చుకొని గుర్తిస్తాయి అన్నమాట. ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ రిఫ్లెక్టెడ్ ది సౌండ్ వేవ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై నోయింగ్ ది స్పీడ్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పింది 2D ఈజ్ ఈక్వల్ టు విటి, అదంతా వేసి చూపించాను కదా నేను, అలా వేసి డి కనుక్కుంటారు. ది అబవ్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఎకో రేంజింగ్. దీన్ని ఎకో రేంజింగ్ అంటారు. ఎకో అంటే ప్రతిధ్వని. ది సోనార్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది డెప్త్ ఆఫ్ ది, సముద్రపు లోతు కనుక్కోవచ్చు. టు లొకేట్ అండర్ వాటర్ హిల్స్, సముద్రపు అడుగునున్నటువంటి కొండల్ని కనుక్కోవచ్చు. వ్యాలీస్, పెద్ద పెద్ద గుట్టలు కనుక్కోవచ్చు. సబ్మెరైన్, జలంతర్గాములు కనుక్కోవచ్చు. ఐస్ బర్గ్స్, మంచు గడ్డలు, మంచు పర్వతాలు ఉంటాయి అడుగున, వాటిల్ని కనుక్కోవచ్చు. సంకన్ షిప్, మునిగిపోయినటువంటి షిప్పుల్ని కూడా కనుక్కోవచ్చు. అంటే కొన్ని షిప్స్ మునిగిపోతాయి, ఎక్కడ మునిగిపోతాయో మనకు కనపడవు కదా, మునిగిపోయిన తర్వాత వాటిని కూడా మనం లొకేట్ చేయొచ్చు ఈ సోనార్ అనే టెక్నిక్. సోనార్ అంటే సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్. అది ఎలా పనిచేస్తుందో మీకు చూపించాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఏ సబ్మెరైన్ ఎమిట్స్ ఏ సోనార్ పల్స్ విచ్ రిటర్న్స్ ఫ్రమ్ అన్ అండర్ వాటర్ క్లిఫ్ ఇన్. అంటే సముద్రపు అడుగు పోయి ఒక సముద్రపు అడుగు నుండి ఒక గుట్టం తగిలి 1.02 సెకండ్స్లో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. స్పీడ్ ఎంత అంటే 1531 మీటర్ పర్ సెకండ్. అప్పుడు అది ఎంత అడుగునుంది అంటున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారమే కదా. ఎట్లా? ఇది సముద్రం, ఇది ఎక్కడో సబ్మెరైన్ ఇట్లా ఉంది, ధ్వనిని పంపించింది, మళ్ళా వెనక్కి వచ్చింది. టైం ఎంత ఇచ్చాడంటే టీ ఈజ్ ఈక్వల్ 1.02 సెకండ్స్ అని ఇచ్చాడు. ఓకే. వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 1531 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. డెప్త్ కనుక్కోమన్నాడు. డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2 కదా. డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2. మరి అప్పుడు వి అంటే ఎంత? 1531 ఇంటూ 1.02 బై 2. ఓకేనా? దాన్ని సింప్లిఫై చేస్తే డి వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 780.81. నేను చూసాను ఇప్పుడే. సో డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2 కదా. 1531 ఇంటూ 1.02 బై 2, 780.
81 మీటర్స్. అది అక్కడ డెప్త్ అనమాట. అలా కనుక్కుంటాం సముద్రపు లోతుని. సో ఇదంతా కూడా అల్ట్రాసోనిక్ సౌండ్స్ యొక్క యూజెస్. సోనార్ అంటే కూడా నేర్చుకున్నాం మనం. అది లెసన్. సో లెసన్ అంతా అయిపోయింది. మీరు జాగ్రత్తగా లెసన్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకు బాగా అర్థమైతే మీరు లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా చూస్తారు హ్యాపీగా. నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఓకే, తర్వాత మరలా ఇంకొక లెసన్లో కలుద్దాం.